రాకాసిలోయ. పూర్వం బ్రహ్మపురమనే నగరానికి సమీపాన గల అరణ్యంలో కేశవుడనే యువకుడొకడు పశువులను మేపుకుంటూ ఉండేవాడు. వాడికి తల్లి లేదు, ముసలి తండ్రి మాత్రమే ఉన్నాడు. ఆ ముసలివాడు రోజూ ఉదయం పశువుల పాలు పిండి వాటిని నగరంలో అమ్మి ఆ వచ్చిన డబ్బులతో ఇంటికి అవసరమైన వస్తువులు కొని తెస్తూ ఉండేవాడు. కేశవుడు అతని తండ్రి అరణ్యం మధ్య ఒక చిన్న పూరిపాకలో నివసిస్తూ ఉండేవారు. వారున్న ప్రాంతానికి దరిదాపుల్లో ఎక్కడా గ్రామాలు లేవు. వాళ్లుంటున్న అరణ్యం చుట్టూతా పెద్ద పెద్ద కొండలుండేవి. కేశవుడు రోజూ తన పశువుల మందను కొండ దగ్గరికి తోలుకుపోయి అక్కడున్న పచ్చిక బయళ్లలో వాటిని మేపుతూ ఉండేవాడు. అలాంటి సమయాల్లో అతడికి కొండ పైభాగానికి ఎక్కి చూడాలనిపించేది. కాని తండ్రి అతన్ని కొండ ఎక్కవద్దని ఏనాడో శాసించాడు. కారణమేంటంటే ఆ కొండ మీద గుహల్లో పెద్ద పెద్ద సర్పాలు, పులులు, ఎలుగుబంట్లు ఉంటాయని అతడి నమ్మకం. ఒకనాడు పశువులను పచ్చిక బయళ్ల వైపుకు తోలి కేశవుడు ఒక చెట్టును ఆనుకుని కూర్చుని బిల్లంబులు తీసుకుని బాణాలను దూరంగా ఉన్న అడవి చెట్ల బోదెలకు, కొమ్మలపై ఉన్న పక్షులకు గురిచేసి వదులుతూ ఉన్నాడు. వాడా విధంగా విద్యాభ్యాసంలో మైమరిచి ఉండగా కొండపాదంలోని రాతిబండల వైపు నుంచి ఒక వికృతమైన ధ్వని వినిపించింది. కేశవుడు భయం వల్ల కంపించిపోయి అంతలోనే గుండె నిబ్బరం తెచ్చుకుని ఆ వికృత ధ్వని వచ్చిన వైపుకు కళ్ళు తిప్పాడు. చూస్తుండగానే ఒక వింత జంతువు అక్కడున్న రాతి మీదకి చెంగుని ఎగిరి నిలబడింది. దాని ఆకారం గుర్రాన్ని పోలి ఉన్నది. కాని శరీరం మీద అడవిగాడిదలకు ఉన్నట్టుగా పెద్ద చారలున్నాయి. ముఖాన పొడవైన ఒకే ఒక కొమ్మున్నది. ఈ వింత జంతువును చూసి కేశవుడు తబ్బిబ్బైపోయాడు. ఇలాంటి ఒక జంతువు లోకంలో ఉంటుందనైనా వాడు ఎన్నడూ వినలేదు. ఇప్పుడేం చెయ్యాలి? బాణం ఎక్కుపెట్టి దాన్ని గురిగా కొట్టగలిగితే బావుండును. ఆ వింత మృగం రాతి మీద నిలబడి తోకతో శరీరాన్ని దులుపుకుంటూ మెడమీది పెద్ద జూలును ఎగరవేస్తూ కేశవుడికేసి తల తిప్పింది. ఇదే మంచి అదుననుకుంటూ కేశవుడు వింటినారిని చెవి వరకు లాగి ఒక బాణాన్ని దానిమీదకు వదిలాడు. బాణం జుమ్ అంటూ వచ్చి శరీరాన్ని తాకే లోపల ఆ వింత జంతువు రాతి మీద నుంచి ఎగిరి పక్కకు దూకేసింది. కేశవుడు ఆశ్చర్యపడుతూ మరో బాణాన్ని ఎక్కుపెట్టేంత లోపల అది మెరుపు వేగంతో దూకుతూ వచ్చి కేశవుడి చేతిలో ఉన్న విల్లంబులను నోట పట్టి దూరంగా విసిరివేసింది. తనకు ప్రాణాపాయం కలగనున్నదని కేశవుడు భావించాడు. ఆ క్షణంలోనే అతడికి ఎక్కడ లేని తెగింపు కలిగింది. అతడు చెట్టుకు ఆనించి ఉన్న తన చేతికర్రను అందుకోబోయే లోపల ఆ వింత జంతువు ఆవు కన్నా కూడా సాధువులాగా తలాడిస్తూ వచ్చి తన ముఖాన్ని అతడి భుజం మీద పెట్టింది. కేశవుడు మరింత ఆశ్చర్యపడ్డాడు. ఈ వింత జంతువుకు మనసులో మాటలు తెలుసుకునే దివ్యజ్ఞానం ఉన్నదేమో అనుకున్నాడు. ఏది ఏమైనా ఈ వింత జంతువు వాలకం చూస్తూ ఉంటే అది తనకు హాని చేసేదిగా కనబడ్డం లేదు. ఆ కారణం వల్ల కేశవుడు ఉత్సాహంగా లేచి నిలబడి దాని వెన్ను మీద అరచేతితో గట్టిగా చరిచాడు. దానితో ఆ వింత మృగం గుర్రంలా కాళ్లతో కదం తొక్కుతూ తల పైకెత్తి పెద్దగా సకిలించింది. ఇది బహుశా గుర్రం జాతికి చెందిన జంతువై ఉండొచ్చు అని అనుకున్నాడు. ఆ అభిప్రాయం అతడికి కలుగగానే దానిమీద స్వారీ చెయ్యాలన్న కోరిక కలిగింది. ఆ వెంటనే అతడు ఎగిరి దాని వీపు మీద కూర్చున్నాడు. వింత జంతువు ఈసారి మరింత పెద్దగా సకిలించి కొండకేసి బయలుదేరింది. కళ్ళెం జీను లేకుండానే దానిమీద స్వారీ చెయ్యవచ్చు అనుకున్నాడు కేశవుడు. కొండను సమీపిస్తున్న కొద్దీ దాని వేగం క్రమంగా పెరగసాగింది. కేశవుడు కింద పడిపోబోయేవాడల్లా దాని జూలు పట్టుకుని ముందు కొరిగాడు. అదే సమయంలో అది బంతిలాగా ఎగిరి ఒక బండరాయి మీదకెక్కింది. కేశవుడు భయపడిపోయాడు. ఓహో, ఇది నన్ను కొండ మీదకి తీసుకుపోవాలని చూస్తున్నది. అక్కడ గుహల్లో పులులు, ఎలుగుబంట్లు ప్రమాదం అనుకుంటూ అతడు దాని మీద నుంచి కిందకి దూకేశాడు. కేశవుడు కిందకి దూకగానే వింత జంతువు కూడా రాతి మీద నుంచి కిందకి దూకి అతని చుట్టూ కదం తొక్కుతూ గిర్రున తిరగసాగింది.
కేశవుడికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. కాళ్ళు ఇడ్చుకుంటూ రోజూ తను కూర్చునే చెట్టు వద్దకు వెళ్లాడు. వింత జంతువు కూడా అక్కడికి అతని వెనకే వెళ్ళింది. కేశవుడు ఆలోచనలో పడ్డాడు. ప్రపంచంలో మాట ఏమో కాని తను ఉంటున్న రాజ్యంలో మాత్రం ఇలాంటి జంతువు ఉన్నట్టు తను ఎన్నడూ వినలేదు. అది కొండ మీద నుంచి తను ఉన్న చోటుకొచ్చింది. తను స్వారీ చెయ్యాలని అనుకుంటే తనను కొండ మీదకి తీసుకుపోవాలని ప్రయత్నించింది. అంటే దాని నివాస స్థానం కొండ మీద ఎక్కడో ఉండుంటుంది. దీనిని తీసుకుని వెళ్లి బ్రహ్మపురంలో అమ్మితే తనకు చాలా ధనం రావచ్చు అనుకున్నాడు. కేశవుడు ఇలా ఆలోచిస్తూ ఉండగా వింత జంతువు వాడి పశువుల మందలోకి వెళ్లి వాటితో పాటు పచ్చిగడ్డి మేయసాగింది. మొదట్లో దాన్ని చూసి బెదిరిన ఆవులు క్రమంగా భయం పోయి దానితో పాటు కలిసి తిరగసాగాయి. ఆ సాయంత్రం వరకు తన ఆవుల మందలో ఉండి సూర్యాస్త సమయంలో ఆ వింత జంతువు తిరిగి కొండ మీదకి వెళ్లిపోతుందనుకున్నాడు కేశవుడు. కాని అలా జరగలేదు. చీకటి పడుతూ ఉండగా అతను మందను ఇంటికి తోలుకు వెళ్లేటప్పుడు అది కూడా వాటితో పాటు అతని ఇంటికొచ్చింది. కేశవుడు పశువులన్నిటినీ ఒక చోటికి చేర్చి వాటి చుట్టూ నెగడు వేసి పాకలోకి వెళ్లిపోయాడు. ఈ వింత జంతువు సంగతి తన తండ్రితో చెప్పటమా మానటమా అని ఆలోచిస్తూనే ఉన్నాడు. అతను ఆ రాత్రి భోజనం చేసి హాయిగా నిద్రపోయాడు. మర్నాడు తెల్లవారుతూ ఉండగానే తండ్రి కేశవుడి మంచం దగ్గరికి వచ్చి వాణ్ణి భుజం పట్టుకుని కుదుపుతూ, కేశవా, లేలే, ఎంత ప్రమాదం జరిగిపోయింది. రాత్రి మన మందలోకి ఒక తోడేలొచ్చింది. చుట్టూ నెగడు వెలుగుతున్నా అదెట్లా లోపలికొచ్చిందో నాకు తెలియడం లేదు అని అన్నాడు ఆతృతగా. కేశవుడు ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. వాడికి వెంటనే ముందు రోజు ఆవుల మంద దగ్గరకు వచ్చిన వింత జంతువు గుర్తొచ్చింది. తండ్రి దాన్ని చూసి తోడేలనుకుంటున్నాడా? అతడికి వృద్ధాప్యం వల్ల చూపు సరిగా లేకపోయినా గుర్రమంత ఎత్తున్న ఆ వింత జంతువును చూసి తోడేలని ఎలా అనుకోగలడు? ఒకవేళ ఆ వింత జంతువే రాత్రివేళ తోడేలుగా మారి తన ఆవుల్ని చంపి తిని పారిపోయిందేమో అని అనుకుని ఆ తోడేలు ఎన్ని ఆవుల్ని పొట్టన పెట్టుకుంది అని అడిగాడు కేశవుడు తండ్రిని. దేవుడి దయ వల్ల అలాంటిదేమీ జరగలేదు. తోడేలు నన్ను చూస్తూనే నెగళ్ల మంటను దాటి అడవిలోకి పారిపోయింది అని అన్నాడు తండ్రి. కేశవుడు ఒక పెద్ద నిట్టూర్పు విడిచి, నువ్వు చూసింది తోడేలు కాదేమో, నిన్న సాయంకాలం మందలోకి కొండమీద నుంచి ఒక వింత జంతు వచ్చింది అంటూ తండ్రికి దాని గురించి అంతా వివరంగా చెప్పాడు. అంతా విని తండ్రి ఆశ్చర్యపడుతూ, నువ్వు చెప్పిన వింత జంతువేదీ నాకు మందలో కనిపించలేదే, కొండమీద నుంచి వచ్చిందంటున్నావు. జాగ్రత్త, అది జంతువు రూపంలో ఉన్న ఏ మాయావి రక్కసైనా కావచ్చు అని అన్నాడు. తండ్రి మాటలకు కేశవుడు బిగ్గరగా నవ్వుతూ, రక్కసైతే నన్ను పట్టుకుని పోయేందుకు ఆ రూపంలోనే రావచ్చుగా, ఈ వింత జంతువు రూపం ఎందుకు ధరించాలి? నువ్వు చూసింది నిజంగా తోడేలు, సందేహమే లేదు. మంద వెంట మన ఇంటికి వచ్చిన వింత జంతువు రాత్రికి రాత్రే అడవిలోకి వెళ్లిపోయింటుంది అని అన్నాడు. తరువాత తండ్రి పాలకావిడి ఎత్తుకుని నగరం కేసి వెళ్లిపోయాడు. కేశవుడు హడావిడిగా ముఖం కడుక్కుని స్నానం చేసి చద్దన్నం తిని మందను పచ్చిక బయల్లోకి తోలుకుపోయేందుకు పాకలోంచి బయటకొచ్చాడు. ఆవుల్లో కొన్ని నెమరు వేస్తూ పడుకునున్నాయి, కొన్ని అంబా అని అరుస్తూ గంతులు వేస్తున్నాయి. కాని ఎక్కడా వింత జంతువు జాడలేదు. కేశవుడు ఆవుల మందను కొండదరికి తోలుకుపోయి తను మామూలుగా కూర్చొనే చెట్టు కింద కూర్చొని బాణాలు ఎక్కుపెట్టి కొండ మీదికి ఝుమ్ ఝుమ్ అని ప్రతిధ్వనించేలా వదులుతున్నాడు. హఠాత్తుగా అతడి వెనుక వింత జంతువు వికృతంగా సకిలించిన శబ్దం వినబడింది. కేశవుడు తుళ్లిపడి వెనక్కు తిరిగి చూశాడు. వింత జంతువు వెనక కాళ్ల మీద లేచి నిలబడి మరింత పెద్దగా సకిలించి అతడి ముందుకొచ్చింది. మళ్లీ వచ్చావా? నీ మాటే మర్చిపోయాను సుమా అన్నాడు కేశవుడు. మనిషితో మాట్లాడుతున్న ధోరణిలో వింత జంతువు తలాడించింది. కేశవుడి ఆశ్చర్యానికి అంతులేదు. అంతలోనే కేశవుడికి తన తండ్రి మాటలు గుర్తుకొచ్చాయి. ఇదేమైనా మాయా రక్కసి కాదు కదా అనుకున్నాడు మనసులో. అతడి మనోగత భావాలు అర్థమైన దానిలాగా ఆ వింత జంతువు గిర్రున వెనుతిరిగి ఆవుల మందకేసి బయలుదేరింది. కేశవుడు దానికేసి కొంచెం సేపు అనుమానంగా చూసి అంబుల పొదులోనిచ్చి బాణాలు తీసి ఎక్కుపెట్టి ఈసారి చెట్ల కొమ్మల మీదుగా వదలసాగాడు. ఈ విధంగా కొంతకాలం గడిచింది. దూరంగా ఎక్కడో గుర్రాలు పరిగెత్తి వస్తున్న చప్పుడయ్యింది. చూస్తుండగానే ఇద్దరు భటులు కేశవుడున్న చోటుకు వచ్చి అతడి కేసి వింతగా చూస్తూ, మహాసేనాని, ఇక్కడెవరో ఏకలవ్యుడున్నట్టున్నాడు అని కేక పెట్టారు. ఏకలవ్యుడా? అయితే ఆలస్యం ఎందుకు? వేళ్లు తెగ్గొట్టండి అంటూ విలువైన దుస్తులతో బాగా అలంకరించబడిన గుర్రాన్ని ఎక్కి ఉన్న ఒకతను అక్కడికొచ్చాడు. ఏంట్రా ఆ పొగరు? లేచి నిలబడవేం
వచ్చిందెవరనుకున్నావు? బ్రహ్మపుర మహాసేనాని అన్నాడొక భటుడు. కేశవుడు చప్పున లేచి నిలబడి బ్రహ్మపుర సేనానికి చేతులెత్తి నమస్కారం చేశాడు. అప్పుడతడు కేశవుణ్ణి, చెట్టు కింద ఉన్న అంబుల పొదిని, ధనువును పరీక్షగా చూసి మీసం దువ్వుకుంటూ, ఏరా నువ్వెవరివి? ఎవరి ప్రాణాలు తీయాలని ఈ ధనుర్విద్య నేర్చుకుంటున్నావు అని కఠినంగా ప్రశ్నించాడు. అయ్యా, నేను పశువుల కాపరిని. నాకీ లోకంలో శత్రువులెవ్వరూ లేరు. ఏదో ఊసుపోక ఈ విల్లంబులు వెంట తెచ్చుకున్నాను. అదిగో ఆ కొండ దగ్గర నా ఆలమంద అన్నాడు కేశవుడు వినయంగా. సేనాని తల తిప్పి ఆలమందకేసి చూసే లోపలే భటుల్లో ఒకడు గగ్గోలు పడుతున్నట్టు గొంతెత్తి, మహాసేనాని చూడండి చూడండి, పంచకళ్యాణి దేవతాశ్వంలా ఉంది అంటూ వింత జంతువుకేసి చెయ్యెత్తి చూపించాడు. సేనాని ఆజ్ఞ వింటూనే భటుల్లో ఒకడు తన గుర్రాన్ని దౌడు తీయించి వింత జంతువును అదిలిస్తూ సేనాని వైపుకు తరుముకు వచ్చాడు. సేనాని దానికేసి ఓ నిమిషం పాటు కళ్ళార్పకుండా చూసి, ఇదేదో అపూర్వమైన జంతువు, ప్రపంచంలో ఇలాంటిది మరొకటి ఉంటుందని నమ్మడానికి లేదు. రాజుగారికి దీన్ని బహూకరిస్తే ఎంతో సంతోషిస్తాడు అనుకుంటూ కేశవుడి వైపు తిరిగి, ఏరా ఇలాంటి అపూర్వమైన జంతువుని ఎక్కడ దొంగిలించావు? రాజ్యంలో దొరికే నిధి నిక్షేపాలతో పాటు ఇటువంటి అపూర్వమైన జంతువులు, పక్షులు అన్నీ రాజుగారివే అన్న శాసన సంగతి నీకు తెలీదా అంటూ ప్రశ్నించాడు. సేనాని బెదిరింపులు వింటున్న కేశవుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. కాని దాన్ని అతడు బయట పడనీయకుండా, అయ్యా నాకు చదువు సంజలు రావు, పైగా ఎప్పుడూ ఈ అడవి వదిలి ఎక్కడికి వెళ్లలేదు. అందువల్ల రాజుగారి శాసనం సంగతి నాకు తెలీదు. ఈ జంతువుని నేనెక్కడా దొంగిలించలేదు. ఆ కొండ మీద అది చిన్నగా ఉన్నప్పుడే నాకు దొరికింది. పెంచి పెద్ద చేశాను. ఎప్పుడూ నా ఆలమందల వెంట తిరుగుతూ ఉంటుంది అని అన్నాడు. అలాగా, అయితే క్షమించాను అని భటుల వైపు తిరిగి, దాని మెడకు తాడు వేసి నగరానికి తీసుకురండి అంటూ సేనాని గుర్రాన్ని ముందుకు నడిపాడు. భటుల్లో ఒకడు ఉచ్చు బిగించి ఉన్న ఒక పెద్ద తాడునొకదాన్ని వింత జంతువు మెడకు పడేలా విసిరి అది బిగుసుకోగానే తాడు మరొక కొసను తను ఎక్కి ఉన్న గుర్రం జీనుకు కట్టి సేనాని వెనుకనే బయలుదేరాడు. రెండవ భటుడు కేశవుడి దగ్గరకు వచ్చి కత్తి జుళిపిస్తూ, జాగ్రత్త, నేను మళ్ళీ 1 నెల రోజుల్లో ఒంటరిగా ఇక్కడికొస్తాను. ఈసారి కొండ మీద దొరికిన పిల్లను నాకప్పగించకపోయావో ఒళ్ళు చీరేస్తాను అని హెచ్చరించి మొదటి భటుడు వెంట బయలుదేరాడు. సేనాని అతడి వెంట ఉన్న భటులు ప్రదర్శించిన నీచ ప్రవర్తన కేశవుడి రక్తాన్ని ఉడికించింది. అతడు అంబుల పొదిలో నుంచి ఒక బాణం తీసి వాళ్లకేసి ఎక్కుపెట్టి, ఛీ, ఎంత శత్రువులైనా వెనుక నుంచి దొంగ దెబ్బ తీయకూడదు అనుకుంటూ బాణాన్ని కిందికి జారవిడిచాడు. భటులిద్దరూ వింత జంతువుని వెంట తీసుకుని వెనుక వస్తూ ఉండగా ముందుండి అరణ్యంలో దారి తీస్తున్న బ్రహ్మపురం సేనాని ఆనందం అంతా ఇంతా కాదు. ఆ జంతువును మహారాజుకు చూపి దాన్ని పట్టుకునేందుకు అరణ్యంలో తానెన్ని సాహసకృత్యాలు చేశాడో నమ్మబలికి రాజు నుంచి పెద్ద బహుమానం సంపాదించాలని అతడు ఆలోచిస్తున్నాడు. అడవిలో ఒక యువకుడిని బెదిరించి ఆ వింత జంతువును పట్టుకొచ్చినట్టు నగరంలో ఎవ్వరికీ తెలియకూడదు. అందువల్ల తను ముందుగా తన భటులను హెచ్చరించాలి. సేనాని ఇలా అనుకుని తన పథకం సంగతి భటులకు చెప్పేందుకు గుర్రాన్ని ఆపి వెనుతిరగబోయేంతలో హఠాత్తుగా అతడికి భటుడు వేసిన చావుకేక వినిపించింది. అయ్యా, ఇదేదో రాక్షస గుర్రం, నా గుర్రాన్ని డొక్కలో పొడిచి చంపేసింది, నా మీదకు అంటూ కెవ్వుమన్నాడు. సేనాని కంగారుగా తల వెనక్కు తిప్పాడు. ఒక భటుడు వాడి గుర్రం రక్తం మడుగులో విలవిలా తన్నుకుంటున్నారు. రెండో భటుడు గుర్రాన్ని పక్కకు తిప్పి అరణ్యంలోకి పరుగు తీస్తున్నాడు. అది చూసి సేనాని భయంతో వణికిపోతూ గుర్రాన్ని ముందుకు దూకించబోయేంతలో వింత జంతువు ఒక్క ఎగురున ముందుకు వచ్చి తన ఒంటి కొమ్ముతో దాని గుండెల్లో పొడిచింది. గుర్రం పక్కకి ఒరిగిపోయింది. దాని మీద నుంచి కిందకి దూకబోయేంతలో సేనానిని వింత జంతువు వెన్నులో గట్టిగా పొడిచింది. అని కేకలు పెడుతూ చావు నుండి తప్పించుకున్న భటుడు బ్రహ్మపురం చేరాడు. వాడు రాజవీధి వెంట ఇలాగే అరుస్తూ పోవడం చూసిన జనాలు వాడికేదో పిచ్చెక్కిందనుకున్నారు. వాడు కోట ద్వారం చేరి అక్కడ కాపలా ఉన్న భటులను చూస్తూనే, మన సేనాని చచ్చాడు, గుర్రం చచ్చింది, మన తోటివాడు చచ్చాడు, వాడి గుర్రమూ చచ్చింది, అందర్నీ ఆ రాక్షసి గుర్రం పీక్కుని తింటుంది అని మరింత బిక్కరగా అరిచాడు. కాపలా భటులు చేతిలో ఉన్న ఈటలు అడ్డం పెట్టి గుర్రాన్ని ఆపి వాణ్ణి బలవంతంగా దాని మీద నుంచి కిందకి దించారు. వాడు కిందికి దిగి ఇంకా కేకలు పెడుతూనే ఉన్నాడు. కాపలా వాళ్లలో ఒకడు వాడి గుండెల మీద ఈటె ఆనించి, మళ్ళీ అరిచావో పొడి చేస్తా, జాగ్రత్త, సేనా నాయకుడి ఎక్కడా అని గద్దించి అడిగాడు.
ఇంకెక్కడి సేనా నాయకుడు? అరణ్యంలో ఆయన్ని, మన భటుణ్ణి ఒంటి కొమ్ము రాక్షసి గుర్రం తినేసింది. నేను ప్రాణాలతో పారిపోయొచ్చాను అని అన్నాడు భటుడు భయపడుతూ. అంతలో అక్కడికి కాపలా వాళ్ల నాయకుడొచ్చాడు. అతడికి భటుడి వాలకం చూడగానే వాడికి పిచ్చెక్కిందన్న నమ్మకం కలిగింది. కాని వాడు ఉదయం సేనా నాయకుడితో కలిసి అడవికి వేటకు వెళ్లాడన్న సంగతి అతడికి గుర్తొచ్చింది. పిచ్చిగా కేకలు పెట్టకుండా నిజంగా జరిగిందేంటో చెప్పు. మహాసేనాని ఇంకా అడవిలోనే ఉన్నాడా అని అడిగాడు కాపలా వాళ్ల నాయకుడు. అది రాక్షస గుర్రం సేనా నాయకుణ్ణి భూమికలు కూడా మిగల్చకుండా తినేసుంటుంది అని అన్నాడు భటుడు. ఆ జవాబు వింటూనే కాపలా వాళ్ల నాయకుడు పక్కనే ఉన్న కాపలాదారుడు దగ్గర్నుంచి ఈట లాక్కుని భటుణ్ణి పొడిచేందుకు పైకెత్తాడు. భటుడు ప్రాణభయంతో కంపించిపోతూ చంపేస్తున్నాడు, రక్షించండి అంటూ గావు కేక పెట్టాడు. ఆ కేక వింటూనే రాజభవనం 2వ అంతస్తులోని గది నుంచి మంత్రి బయటికి వచ్చి, ఎవర్రా ఆ కేకలు పెట్టేది అని కోపంగా ప్రశ్నించాడు. అయ్యా, వీడికి మతి చెడింది. సేనా నాయకుణ్ణి అడవిలో ఒంటి కొమ్ము రాక్షసి గుర్రం చంపి తిన్నాదని కేకలు పెడుతున్నాడు అన్నాడు కాపలా వాళ్ల నాయకుడు. అలాగా, వాణ్ణి నా దగ్గరకు పంపించండి అంటూ మంత్రి గదిలోనికి వెళ్ళిపోయాడు. భటుడు గది వాకిలిని సమీపించగానే మంత్రి నవ్వుతూ అతడికేసి చెయ్యి చూపించి, భయపడకుండా జరిగిందేంటో వివరంగా చెప్పు అని అన్నాడు. భటుడు కాస్త స్థిమితపడి అరణ్యంలో పశువుల కాపరి కేశవుడు కనబడ్డం దగ్గర్నుండి సేనాని ఆ వింత జంతువుని అపహరించి బయలుదేరడం, ఆ తరువాత దారిలో అది ముందు భటుణ్ణి, ఆ తరువాత సేనానిని చంపడం, తను పారిపోయి రావడం అంతా వివరంగా చెప్పాడు. మంత్రి ఓ క్షణకాలం ఆలోచిస్తూ ఊరుకుని, అయితే ఆ ఇద్దర్నీ వింత జంతువు చంపుతూ ఉండగా నువ్వు చేతులు కట్టుకుని దూరంగా నిలబడ్డావన్నమాట. నీకు ప్రాణభయం కలగలేదా అని అడిగాడు. ప్రాణభయమా? నా పై ప్రాణాలు పైనే పోయాయి. నా తోటి భటుణ్ణి చంపేందుకు ఆ వింత జంతువు ఎగరగానే నేను అరణ్యానికి అడ్డం పడి పారిపోయి వచ్చాను అని అన్నాడు భటుడు. అయితే సేనాని చావడం నువ్వు చూడలేదన్నమాట అని అడిగాడు మంత్రి. అయ్యా, కంటితో చూడకపోతేనే చచ్చాను, రక్షించండి అంటూ మహాసేనాని గావు కేకలు పెట్టడం నాకు వినిపించింది అని అన్నాడు భటుడు. భటుడి జవాబుకు మంత్రి నవ్వి, అడవిలో నువ్వేదో పిచ్చి పుచ్చకాయ తిన్నట్టున్నావు. నిజంగా సేనాని మరణించే ఉంటే దానికి కారణం నువ్వు చెప్పినట్టు వింత జంతువు కాదు. అలాంటి జంతువు లోకంలో ఎక్కడా ఉండదు. ఆ పశువుల కాపరి కేశవుడన్నావే, వాడు విలువిద్య నేర్చినవాడు కదా. సరే, భటుల్ని కొందర్ని అరణ్యానికి పంపించి జరిగిందేంటో తెలుసుకుంటాను. దారి చూపవలసిన వాడివి నువ్వే అని అన్నాడు. అయ్యా, చిత్తం చిత్తం అంటూ భటుడు తల ఊపాడే కాని వాడికి ఆ అరణ్యం పేరు చెప్తేనే గుండెదడ పుట్టుకొస్తుంది. అయినా మంత్రి ఆజ్ఞను ధిక్కరించేందుకు లేదు కదా. మంత్రి కోటద్వారం కాపలా నాయకుణ్ణి పిలిచి అడవిలో సేనాని కోసం వెదకవలసిందిగా ఆజ్ఞ ఇచ్చాడు. ఈలోగా నగరంలో సేనాని దుర్మరణాన్ని గురించి రకరకాల వార్తలు, ప్రచారాలు కొనసాగాయి. రాజవీధి వెంట వస్తూ భటుడు పెట్టిన గావు కేకలు చాలా మంది ప్రజలు విన్నారు. ఏదో అపూర్వమైన వింత జంతువు, మొకాన ఒంటి కొమ్ము, పెద్ద పెద్ద రెక్కలు గలది అరణ్యానికి వేటకు వెళ్లిన సేనాన్ని పట్టుకుని ఆకాశానికి ఎత్తుకుపోయిందట అనే గాలి వార్తలు బయలుదేరాయి. పాలమ్మడానికి నగరానికి వచ్చిన కేశవుని తండ్రి ఈ పుకార్లన్నిటినీ విన్నాడు. అతడికి రాత్రి తన కొడుకు చెప్పిన వింత జంతువు సంగతి గుర్తుకొచ్చింది. సేనాని అంతటి వాణ్ణి చంపిన ఆ క్రూర జంతువు తన కొడుకును మాత్రం ప్రాణాలు తీయకుండా వదులుతుందా? కేశవుడి తండ్రి మనసు ఇలాంటి అనుమానాలతో చికాకైపోయింది. అతడు నగరం నుంచి హడావిడిగా తన ఇంటికి బయలుదేరాడు. సరిగ్గా అతడు నగర ద్వారం దాటుతూ ఉండగా మరింత ఆశ్చర్యకరమైన పుకారు వినిపించింది. అరణ్యంలో ఆలమందలు కాచుకుని బతుకుతున్నట్టు నటిస్తున్న ఒక శత్రుదేశపు గూఢచారి సేనానాయకుణ్ణి, అతడి వెంట ఉన్న భటుణ్ణి చంపేశాడట. వీలైతే ఆ గూఢచారిని ప్రాణాలతో పట్టుకురావలసిందిగా మంత్రి భటుల్ని పంపుతున్నాడు. ఈ వార్త విన్న మీదట కేశవుడి తండ్రికి నిజంగానే తన కొడుకు ప్రాణానికి ముప్పు వాటిల్లుతుందని భయం కలిగింది. ఈ పాటికే అతన్ని వింత జంతువు చంపి ఉండకపోతే ఇంగిత జ్ఞానం కూడా లేని మంత్రి పంపిన భటులు తన కొడుకుని గూఢచారిగా భావించి తప్పకుండా చంపుతారు. తను ముందుగా వెళ్లి అక్కడి పరిస్థితి ఎలా ఉందో చూసి తన కొడుకుని హెచ్చరించాలి. ముసలివాడు ఆగమేఘాల మీద అరణ్యంలోని తన పూరిపాక చేరాడు. అక్కడ ఎవ్వరూ లేరు. ఎందుకైనా మంచిదని ఎంతో కాలంగా గోడకు తగిలించి ఉన్న తన తండ్రి కాలం నాటి కత్తిని తీసుకుని తన కొడుకు ఆలమందను మేపే కొండ ప్రాంతానికి బయలుదేరాడు. కేశవుడు మామూలు
మామూలుగానే రోజూ కూర్చొని చెట్టు కిందే కనిపించేసరికి ముసలివాడికి ప్రాణం లేచి వచ్చినట్లయింది. అతడు పరిగెత్తుకుంటూ కొడుకుని సమీపించి, కేశవా, నిన్ను ప్రాణాలతో చూడగలుగుతాననుకోలేదురా బాబూ. నగరంలో చాలా చాలా పుకార్లు బయలుదేరాయి. అసలు నిజంగా ఇక్కడ జరిగిన సంగతేమిటి అని ఆతృతగా అడిగాడు. తండ్రి ఆదుర్త అతడి చేతిలోని కత్తి కేశవుణ్ణి చాలా ఆశ్చర్యపరిచింది. నగరంలో బయలుదేరిన పుకార్లేమిటో అతడికి అర్థం కాలేదు. కేశవుడు తండ్రి కేసి నిశ్చలంగా చూస్తూ, కత్తి తెచ్చేవెందుకు? పుకార్లేమిటి అని ప్రశ్నించాడు. బ్రహ్మపురం సేనానాయకుణ్ణి, అతని వెంట ఉన్న భటుణ్ణి ఒక వింత జంతువేదో అరణ్యంలో చంపిందని నగరంలో పుకారుగా ఉంది. మారువేషంలో ఉన్న శత్రుదేశపు గూఢచారి అతన్ని చంపాడని మరికొందరు చెప్పుకుంటున్నారు అన్నాడు తండ్రి. తండ్రి మాటలు వింటూనే కేశవుడు ఉలిక్కిపడ్డాడు. అతడు అంత దూరంలో మేస్తూ ఉన్న వింత జంతువు కేసి ఆశ్చర్యంగా చూస్తూ, అయ్యా, ఇప్పుడు అంతా అర్థమైంది. రాత్రి నేను చెప్పిన వింత జంతువు ఇదే. దాని కొమ్ము కేసి చూడు, ఎంత నెత్తురు గడ్డకట్టి ఉందో అని అన్నాడు. ముసలివాడు కొడుకుతో మాట్లాడే హడావిడిలో ఉండి ఇంతవరకు ఆ వింత జంతువు కేసి చూడనే లేదు. ఇప్పుడు అతడి దృష్టి దానిమీద పడింది. అతడు నివ్వెరపోయాడు. కేశవుడు తండ్రిని దాని దగ్గరకు తీసుకుని పోయి దాని కొమ్ము కేసి వేలు చూపుతూ, చూసావా, నెత్తురు, ముఖానికి కూడా, ఇదిగో ఇక్కడ కూడా ఇవి నెత్తురు మరకలే అని అన్నాడు. అయితే నగరంలో పుట్టిన పుకారు అబద్ధం కాదు. ఇది సేనానాయకుణ్ణి, వెంట ఉన్న భటుణ్ణి పొడిచి చంపింది. రాజభటులు అరణ్యానికి వస్తున్నారు. నువ్వు మారువేషంలో ఉన్న శత్రుదేశపు గూఢచారివని ఎవరో ఒకరు నీలవార్త వేశారు. భటుల వల్ల నీకు అపాయం తప్పదు అని అన్నాడు ముసలివాడు నిస్పృహగా. ఇందులో నా నేరమేమీ లేదు. సేనానాయకుడు కొరివితో తలగొక్కున్నాడు. ఈ వింత జంతువును బలవంతంగా మెడకు ఉచ్చువేసి పట్టుకుపోయాడు. బహుశా అది వాణ్ణి చంపి తిరిగి ఇక్కడికి పారిపోయి వచ్చుంటుంది. కొమ్ము నుంచి కారుతున్న నెత్తురుతో అది తిరిగి రావడం చూస్తూనే ఏదో ప్రమాదం జరిగిందని అనుకున్నాను అన్నాడు కేశవుడు. సరే, తప్పు ఎవరిదైతేనేం, రాజభటులు వస్తే మనకు ముప్పు తప్పదు. నువ్వు ఎటైనా పారిపో. ఇదిగో కత్తి. మీ తాత చనిపోయినప్పటినుంచి ఇది గోడకు వేలాడుతుంది. ఇది నీ దగ్గర ఉన్న బాణాలు నీ ఆత్మరక్షణకు ఉపయోగపడతాయి. రాజభటులకు బందీగా చిక్కి అవమానం పాలయ్య కన్నా ఆత్మరక్షణ చేసుకుంటూ అవసరమైతే ప్రాణాలు వదలడం ఉత్తమం అని అన్నాడు తండ్రి. కేశవుడు తండ్రి దగ్గర నుంచి కత్తి తీసుకుంటూ, నీ మాటేమిటి అని ప్రశ్నించాడు. నా మాటకేం, నా రక్షణ నేను చూసుకోగలను. అయినా ముసలివాణ్ణి, 1000 ఏళ్లేం బతకను కదా. నేను రాజభటులు కంటపడకుండా దాక్కుంటాను. ఆలమందను అరణ్య మధ్యకు తరిమేస్తాను. అవి వాళ్ళ కంటపడకూడదు అని అన్నాడు ముసలివాడు. వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా అరణ్యంలో ఎక్కడో గుర్రాలు, మనుషులు కదులుతున్న కలకలం వినబడింది. ముసలివాడు కొడుకు కేసి ఆదుర్దాగా చూశాడు. కేశవుడు చప్పున వింత జంతువు దగ్గరకు వెళ్లి, నేను రాజభటుల చేతికి చిక్కకుండా పారిపోవాలంటే దీని మీద ఎక్కి సవారీ చేయక తప్పదు. నా దగ్గర ఎందుకనో ఇది చాలా సాధువుగా ప్రవర్తిస్తుంది అంటూ దాన్ని జూలు పట్టుకుని ఎగిరి దాని మీద కూర్చున్నాడు. వింత జంతువు కళ్ళు అదోలాగా మెరిశాయి. పరిగెత్తు, నీ ఇష్టం వచ్చిన ప్రదేశానికి నన్ను తీసుకుపో అంటూ కేశవుడు దాని జూలు పట్టుకుని లాగి మడమలతో డొక్కలో గట్టిగా పొడిచాడు. అది తుఫాను వేగంతో కొండకేసి పరిగెత్తసాగింది. వింత జంతువు వేగానికి కేశవుడు భయపడిపోయాడు. తను ఎక్కడ పట్టు తప్పి కొండరాళ్ల మీద పడి తునాతునకలైపోతానో అని అతడు కంగారు పడ్డాడు. వింత జంతువు పక్షిలాగా ఒక రాతి మీద నుంచి ఇంకొక రాతి మీదకి ఎగురుతూ కేశవుణ్ణి కొండ శిఖరానికేసి తీసుకుపోసాగింది. ఆ కొండ ప్రదేశమంతా మహా భయంకరంగా ఉంది. కొండ మీద పొదలు, పెద్ద పెద్ద చెట్లు, గుహలు, వాటి మీద అటూ ఇటూ తిరిగే చిరుతపులులు, ఎలుగుబంట్లు, మహాసర్పాలు. వీటిని చూస్తూనే కేశవుడు తన ప్రాణాల మీద ఆశ వదులుకున్నాడు. ఈ క్రూర జంతువుల బారిన పడి దిక్కులేని చావు చచ్చే కన్నా బ్రహ్మపుర సైనికులకు చిక్కి కారాగారంలో మరణించడం అతడికి సుఖంగా ఉండేట్టు కనబడింది. ఈ వింత జంతువు నన్ను మోసం చేసింది అని సంశయం కలిగింది. తన తండ్రి చెప్పినట్టు ఇదేమైనా మాయా రక్కసేమో అనుకున్నాడు కేశవుడు. ఏది ఏమైనా తనిప్పుడు చేయగలిగింది ఏదీ లేదు. వింత జంతువు తనని ఎక్కడికి తీసుకుపోతే అక్కడికి వెళ్లవలసిందే. తన చేతిలో ఉన్న కత్తితో దాన్ని అప్పటికప్పుడు మెడ నరికి చంపినా తను క్రూర మృగాల మధ్య ఉండిపోవలసి వస్తుంది. వాటి నుంచి ప్రాణాలతో బయటపడడం అసాధ్యం. కేశవుడు ఇలా భయంగా ఆలోచిస్తూ ఉక్కిరిబిక్కిరవుతూ ఉండగా వింత జంతువు ఒక ఎత్తైన రాతి మీద నుంచి పల్లంలోకి దూకి ఎదురుగా ఉన్న గుహ ముందు చప్పున ఆగి పెద్దగా సకిలించింది. ఆ వెంటనే కటిక చీకటిగా ఉన్నటువంటి ఆ గుహలో మిణుకుమంటూ చిన్న కాంతి కనబడి అంతలో పెద్ద కాగడా వెలుగు, నల్లని పొగ. హాం ఔం ఫట్ వట్
హోం అన్న భీకరమైన గొంతు వినిపించింది. కేశవుడు నిలువెల్లా వణికిపోయాడు. మరుక్షణంలో అతడు వర నుంచి కత్తి దూసి వింత జంతువు మీద నుంచి కిందికి దూకాడు. గుహ ఎప్పటిలాగే మళ్లీ చీకటిమయమైపోయింది. వెలుగు, పొగ మటుమాయమైపోయి మంత్రం పఠిస్తున్న గొంతు కూడా ఆగిపోయింది. అంతా నిశ్శబ్దం. ఈ వింత మార్పు కేశవుణ్ణి ఆశ్చర్యపరిచింది. గుహలో ఎవడో ఉన్నాడు. వాడు రాక్షసుడు కావచ్చు, మాంత్రికుడు కావచ్చు, లేక నరమాంస భక్షకుడైన అడవి మనిషి కావచ్చు. కేశవుడు ఒక్క త్రుటి కాలంలో ఒక నిర్ణయానికొచ్చాడు. గుహలో ఉన్నవాణ్ణి తను చీకటి వల్ల చూడలేకపోయాడు గాని వాడు వెలుగులో ఉన్న తనను చూసి ఉంటాడు. తనను సునాయాసంగా పట్టుకునేందుకు వాడేదో పన్నాగం వేస్తున్నాడనే దాంట్లో సందేహమే లేదు. కనుక తను సాధ్యమైనంత వేగంగా అక్కడ్నుంచి పారిపోవాలి. కేశవుడు ఇలా అనుకుంటూనే వింత జంతువు కోసం చూశాడు. కాని అది అతడికి అందుబాటులో లేదు. అల్లంత దూరాన ఒక రాతిని ఆనుకుని నిలబడి ఎదురుగా ఉన్న మరో బండరాయిని కొమ్ముతో కుమ్ముతున్నది. కేశవుడు ఒక్క పరుగున వెళ్లి దాన్ని పట్టుకునేందుకు ముందుకు దూకాడు. కాని కేశవుడు సమీపించే లోపల వింత జంతువు చెంగున ఎగిరి బండరాయి మీద నిలబడింది. కేశవుడిలో కలిగిన నిరాశ అంతా ఇంతా కాదు. సరిగ్గా ప్రాణాపాయం కలిగే సమయంలో వింత జంతువు తనకు అందకుండా పోయింది. కాలినడకతో అక్కడ్నుంచి పారిపోయేందుకు ప్రయత్నించటం క్షేమం కాదు. రాళ్ల చాటున పొంచి ఉన్న ఏ క్రూర మృగమైనా తనను ఇట్టే పట్టుకుని చంపి తినగలదు. ఇప్పుడేం చెయ్యాలి? కేశవుడు గుండె రాయి చేసుకున్నాడు. కత్తి ఉన్న చేతిలోనే కొన్ని అంబులు కూడా పట్టుకుని ఎడమ చేతితో విల్లు పట్టుకుని అతడు జాగ్రత్తగా గుహ ముందు నుంచి ఒక్కొక్క అడుగు వెనక్కు వేయసాగాడు. హఠాత్తుగా గుహలో పెద్ద కాంతి కనిపించింది. ఆ వెలుగులో కేశవుడికి సన్నని పొడవాటి గడ్డం, నల్లని ముఖం, నెత్తిమీద కుచ్చుకట్టిన శిరస్త్రాణం గల ఒక వికృతాకారుడు కనిపించాడు. అతన్ని చూస్తూనే కేశవుడు నిలుచున్న చోట ఆగిపోయాడు. వత్సా, భయపడకు, భయపడకు, అభయమిస్తున్నాను. నిన్నే కాక నీ ముసలి తండ్రిని కూడా దుర్మార్గులైన రాజభటుల నుంచి కాపాడే భారం నాది అంటూ ఆ వికృతాకారుడు గుహలోపల నుంచి బయటకొచ్చాడు. ఆ వికృతాకారుడి మాటలు కేశవుడి శరీరాన్ని జలధరింపచేశాయి. వీడెవడో కాని నా గురించి సర్వం తెలుసుకున్నాడు అని అనుకున్నాడు. ఇప్పుడు తను పారిపోయే ప్రయత్నం చేయడం వృధా. అందువల్ల మేలు కన్నా కీడే ఎక్కువ కలగవచ్చు. ఎంతో ప్రేమ కనబరుస్తున్న ఈ వికృతాకారుడు తన నుంచి ఎలాంటి సహాయం ఆశించి తనను, తన తండ్రిని రాజభటుల నుంచి కాపాడుతానని అభయమిస్తున్నాడు. వత్సా, నువ్వు నా శక్తి సామర్థ్యాలను శంకిస్తున్నావా? ఇటురా, గుహలోనికి రా అంటూ వికృతాకారుడు వెనుతిరిగి గుహలోపలికి వెళ్లబోయేవాడల్లా ఆగి కదలక నిలబడి ఉన్న కేశవుణ్ణి పరీక్షగా చూస్తూ, నా వెంట గుహలోకి వచ్చేందుకు భయమా అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్న కేశవుడికి కోపం తెప్పించింది. తననేదో పిరికి పంద కింద కట్టి వీడు మాట్లాడుతున్నాడన్న అభిప్రాయం కలగ్గానే కేశవుడు ధైర్యంగా ముందుకు నడుస్తూ, నీ వెంట గుహలోకి కాదు, మరెక్కడికి రమ్మన్నా వస్తాను. అడవిలో పుట్టి అడవిలో పెరిగిన వాణ్ణి. భయం అంటే ఏమిటో నాకు తెలీదు. పోతే నన్ను బాధిస్తున్న సంశయం ఏమిటంటే నీకు నా గురించి, నా తండ్రిని గురించి ఎలా తెలుసా అని అన్నాడు. అంతేనా? అయితే గుహలోనికి రా, సంశయ నివారణ చేస్తాను. గుహలో ఉన్న కాలభైరవుడి కళ్లలోకి తొంగి చూసావంటే లోకంలో ఎక్కడ ఏమి జరుగుతున్నది నీవు తెలుసుకోవచ్చు అని అన్నాడు వికృతాకారుడు. కేశవుడు అతడి వెంట గుహలోకి వెళ్లాడు. గుహ లోపలంతా చీకటిగా ఉంది. ఆ చీకటిలో ఓ 10 అడుగులు నడిచిన తరువాత పక్కగా కొండరాతిలో తొలచిన చిన్న బిలం ఒకటి కనిపించింది. అందులో అంత ఎత్తున ఒక కుక్క ఆకారం రాతిలో మలచి ఉన్నది. దాని 2 కళ్ళు నిప్పు కణాల్లా మెరుస్తున్నాయి. వీడే కాలభైరవుడు, ఉపాసకుల ఊడలమర్రి, శత్రువుల పాలిట బ్రహ్మజముడు. జై కాలభైరవ అంటూ వికృతాకారుడు మునివేళ్లతో విగ్రహం కళ్లను ఒక్కసారి తాకి చప్పున వెనకడుగు వేస్తూ, కేశవ, ఎప్పుడు కాలభైరవుడి కళ్లలోకి చూడు. అదిగో నీ తండ్రి, అవిగో నీ ఆలమందలు. రాజభటులను చూసావా? విచ్చు కత్తులతో అంటూ బిగ్గరగా నవ్వసాగాడు. కేశవుడు ముందుకు వంగి కాలభైరవుడు కళ్లలోకి చూశాడు. కేశవుడి ముసలి తండ్రి గుబురుగా ఉన్న ఒక చెట్టు కొమ్మల్లో కూర్చొని ఉన్నాడు. ఆవులు అడవిలో చెల్లాచెదురుగా పరిగెత్తుతున్నవి. వాటిని అన్ని వైపుల నుంచి చుట్టుముడుతూ రాజభటులు గుర్రాల మీద నుంచి తరుముకుంటూ వస్తున్నారు.
ఆ దృశ్యం చూస్తూనే కేశవుడికి ఎక్కడ లేని విచారం కలిగింది. తన తండ్రి ప్రాణభయంతో చెట్టు మీద దాక్కున్నాడు. తన ఆలమందను రాజభటులు పట్టుకుపోవాలని చూస్తున్నారు. ఆ పశువులు లేకపోతే తన తండ్రి అడవిలో ఆకు అలము తిని బతకవలసిందే. సమయానికి తను ఈ కొండ మీద చిక్కుకుపోయాడు. వికృతాకారుడు కేశవుడి మనోభావాలు తెలిసినవాడిలా నవ్వుతూ, దిగులు పడకు కేశవా, నీ తండ్రిని నీ ఆలమందను కాపాడే భారం నాది అంటూ గుహలో నుంచి బయటకు వచ్చి, శిష్యా శిష్యా ఎక్కడా? నువ్వు వెళ్ళి ఆ రాజభటులను తరిమి మన కేశవుడి తండ్రిని ఆలమందను కాపాడు అంటూ కేకపెట్టాడు. కాలభైరవుడి కళ్లలోకి చూస్తున్న కేశవుడి దృష్టికి ఒక వింత దృశ్యం కనిపించింది. మనిషి తల, గబ్బిలంలా రెక్కలు ఉన్న ఒక నల్లటి పెద్ద ఆకారం అడవిలో రాజభటుల తలల మీద ఎగురుతూ పల్టీలు కొట్టసాగింది. ఆ భీకర స్వరూపాన్ని చూస్తూనే రాజభటులు ప్రాణభయంతో కీచుకీచుమని అరుస్తూ అడవికి అడ్డం పడి పారిపోసాగారు. రాజభటులను హడలెత్తించి వాళ్లు అడవిలో చెల్లాచెదురుగా పారిపోయేట్టు చేస్తున్న భీకరాకారాన్ని చూసి కేశవుడు పొందిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. గబ్బిలానికున్నట్టు రెక్కలున్న మనిషి ఉంటాడని కాని, లేక గబ్బిలానికి మనిషి తల లాంటిది ఉంటుందని కాని వాడు ఏనాడు విని ఉండలేదు. కాని ఇప్పుడు స్వయంగా అలాంటి వింత ఆకారం ఉన్నట్టు చూశాడు. ఇది వాస్తవమా, లేక మాంత్రికుడు తన మంత్రశక్తి చేత తనకు కలిగిస్తున్న భ్రమ? వత్సా, కేశవా, చూసావా కాలభైరవుడి శక్తి సామర్థ్యాలు? ఇక నీ తండ్రికి ఇప్పట్లో రానున్న ప్రమాదం ఏమీ లేదు. రాజభటులు తిరిగి చూడకుండా బ్రహ్మపురం పారిపోతారు. నిన్ను నీ ముసలి తండ్రిని కాపాడే భారం నాదని లోగడే నీకు అభయమిచ్చాను కదా. నీ భుజం మీద ఉన్న అంబుల పొదిని పక్కకు తొలగించు, సంశయ నివారణ చేసుకోవాలి అన్నాడు మాంత్రికుడు. అలా అనేసరికి కేశవుడికి మాంత్రికుడు మీద ఎంతో కృతజ్ఞతాభావం కలిగింది. రాజభటుల కంటపడకుండా తన తండ్రిని అతడు కాపాడాడని కేశవుడు నమ్మాడు. ఆ కారణం వల్ల మాంత్రికుడు అడిగిందే తడవుగా అతడు భుజం మీద నుంచి అంబుల పొదిని పక్కకి లాగాడు. మాంత్రికుడు కేశవుడి భుజాన్ని కొద్దిసేపు కన్నార్పకుండా చూసి, వత్స, అదృష్టవంతుడివి, నీది అమోఘమైన జాతకం. భుజం మీద మహారాజు యోగాన్ని మోస్తూ ఈ లోకంలోకొచ్చావు అంటూ కేశవుడి వీపు చరిచి గుహ నుంచి బయటికెళ్లాడు. మాంత్రికుడికి అంత ఆనందాన్ని కలిగించిన విషయం ఏమిటో చూసేందుకు కేశవుడు తన భుజాన్ని ముందుకు వంచి పరీక్షించాడు. అక్కడ ఏ విధమైన పుట్టుమచ్చలు గాని ఇతర గుర్తులు గాని అతడికి కనిపించలేదు. తన కళ్లకు కనిపించని గుర్తులేవో మాంత్రికుడికి కనిపించి ఉండవచ్చని కేశవుడు అనుకుంటున్నంతలో మాంత్రికుడు ఏవో ఆకులను అరచేతిలో నలుపుతూ అక్కడికి వచ్చి, వత్స, ఆ పుట్టుమచ్చ నీ కంటికి కనబడేది కాదు. ఇదిగో ఈ ఆకు పసరు రాయని, నువ్వు కూడా దాన్ని చూడవచ్చు అంటూ పసరుని కేశవుడి భుజానికి రాశాడు. పసరు తగలగానే కేశవుడి భుజం మీద పడగ విప్పిన నల్లపాము ఆకారం ఒకటి కనిపించింది. దాన్ని చూస్తూనే మాంత్రికుడు బ్రహ్మానందం పొంది, శిష్య కేశవ, ఇక మనకు వశం కాని శక్తి అంటూ ఏదీ లేదు. కాలభైరవుడు, ఆది భైరవుడు, ఉన్మత్త భైరవుడు అందరూ మన ఇంటి పాలేర్లు కాబోతున్నారు అని పెద్దగా మంత్రం జపిస్తూ కాలభైరవుడి విగ్రహం ముందు సాష్టాంగపడి చూస్తూ ఉండగానే ఉపాసన తన్మయత్వంలో కళ్ళు మూశాడు. కేశవుడు మాంత్రికుడు కళ్ళు తెరుస్తాడేమో అని చూస్తూ అక్కడే నిలబడ్డాడు. కాని పావుగంట కాలం గడిచినా అతడిలో చలనం కనిపించలేదు. కేశవుడికి ఎందుకనో హఠాత్తుగా భయం కలిగింది. ఒకవేళ మాంత్రికుడు తనను కాలభైరవుడికి బలి చేయడానికి తెచ్చాడేమో అని అనుకున్నాడు. ఈ అనుమానం కలగ్గానే కేశవుడు అప్రయత్నంగా తన ఆయుధాల కోసం చూశాడు. కత్తి, విల్లంబులు గుహ వాకిలి దగ్గర అతడికి కనిపించాయి. కేశవుడు ఒక్క దూకున అక్కడికి వెళ్లి వాటిని తీసుకునేందుకు వంగాడు. అంతలో, ఆగు కేశవా, తొందరపడకు అన్న హెచ్చరిక అతడికి వినిపించింది. కేశవుడు తలెత్తి ముందుకు చూశాడు. ఎదురుగా దాదాపు 20 ఏళ్ల వయసు గల యువకుడొకడు నిలబడున్నాడు. నువ్వెవరివి, ఇక్కడికెలా వచ్చావు అన్నాడు కేశవుడు ఆశ్చర్యంగా. నేను బ్రహ్మదండి మాంత్రికుడి శిష్యుణ్ణి. నేను ఎక్కడ్నించి రాలేదు, ఇక్కడే ఉంటాను అన్నాడు యువకుడు. ఎవరు బ్రహ్మదండి మాంత్రికుడు అని అడిగాడు కేశవుడు. ఓరి అమాయకుడా, ఆ మాత్రం అర్థం కాలేదా అంటూ యువకుడు కాలభైరవుడి విగ్రహం ముందు సొమ్మసిల్లిపడి ఉన్న మాంత్రికుణ్ణి చూపించాడు. హఠాత్తుగా ఆకాశం నుంచి ఊడిపడ్డట్టు నువ్వు కనబడ్డంతో నేను కాస్త భయపడ్డాను సుమా అన్నాడు కేశవుడు కత్తిని, విల్లంబును తీసుకుంటూ. ఆ కాస్త భయపడ్డం కూడా మరిచిపోవాలి, లేకపోతే నువ్వు రానున్న ప్రమాదాన్ని ఎలా ఎదుర్కోగలవు అన్నాడు యువకుడు. ఏంటి, రానున్న ప్రమాదమా అని అడిగాడు కేశవుడు ఆశ్చర్యంగా.
అతడికి వింత జంతువు తనకు కనబడిన నిమిషం నుంచి తను చిక్కుల్లో పడ్డానన్న సంగతి గుర్తొచ్చింది. దానికోసం చుట్టూ చూశాడు, కాని అది ఆ చుట్టుపక్కల ఎక్కడా ఉన్నట్టు లేదు. దేనికోసం చూస్తున్నావ్ అని అడిగాడు యువకుడు. ఒక వింత రకం జంతువునెక్కి నేనిక్కడికొచ్చాను. అదేమైందా అని చూస్తున్నాను అన్నాడు కేశవుడు. యువకుడు పెద్దగా నవ్వి, ఆ వింత జంతువును నేను బ్రహ్మదండి మాంత్రికుడి శిష్యుణ్ణి. చెప్పాను కదా, నా పేరు జయమల్లు. నా వల్లనే నువ్వు ఇన్ని ప్రమాదాలకు లోను కావలసొచ్చింది కనుక నిన్ను నా శక్తి కొద్దీ కాపాడేందుకు ప్రయత్నిస్తా అన్నాడు జయమల్లు. జయమల్లు మాటలు వింటూనే కేశవుడు గురు శిష్యుల మధ్య ఏదో విరోధభావం ఉన్నదని గ్రహించాడు. అతడు గుహలోపలికి చూశాడు. బ్రహ్మదండి మాంత్రికుడు కాలభైరవుడు విగ్రహం ముందు రాయిలాగా కదలక మెదలక పడి ఉన్నాడు. అతడు మనం ఏం మాట్లాడుకున్నా వినే స్థితిలో లేడు. అతణ్ణి భక్తిమైకం కమ్మేసింది. మనం ఊరుకుంటే సూర్యాస్తమయం వరకు అలాగే ఉండిపోతాడు అన్నాడు జయమల్లు. అలాగా, నాకేదో ప్రమాదం రానున్నదన్నావ్, ఎవరి నుంచి అని అడిగాడు కేశవుడు. జయమల్లు బ్రహ్మదండి మాంత్రికుడు కేసి వేలు చూపాడు. అయితే నేనిప్పుడే కొండ దిగి పారిపోతాను, నన్ను ఆపగల వాళ్ళెవరు అని అన్నాడు కేశవుడు. జయమల్లు చిరునవ్వు నవ్వుతూ కేశవుడి భుజం పట్టుకుని గుహముందు నుంచి దూరంగా తీసుకుపోయి, ఒకసారి ఈ బ్రహ్మదండి గాడి చేతిలో పడినవాడు తప్పించుకుపోలేడు. నా సంగతేమనుకుంటున్నావు? మనం వాణ్ణి హతం చేసి తప్ప ఇక్కడ్నించి ప్రాణాలతో పారిపోలేం అన్నాడు. అయితే ఆ పని ఇప్పుడే చేస్తాను. వాడు మైకంలో ఉండగానే కత్తితో తల నరుకుతాను అంటూ కేశవుడు కత్తి పైకెత్తి గుహకేసి వెళ్లబోయాడు. జయమల్లు కేశవుడి భుజం పట్టుకుని ఆపుతూ, తొందరపడుకు కేశవా, మనమిద్దరం ఏకమైతే వాణ్ణి ఏనాడైనా చంపొచ్చు. ఇప్పుడు నువ్వు వాణ్ణి చంపి పొందబోయే లాభం ఏముంది? నువ్వు కొండ దిగి అడవిలోకి పోగానే రాజభటులు నిన్ను శత్రుదేశపు గూఢచారివని పట్టుకుంటారు, తెలిసిందా అన్నాడు. రాజభటుల్ని మనిషి తల గబ్బిలంలా రెక్కలో ఉన్న ఒక భయంకర ఆకారం అడవిలో నుంచి తరిమేసిందన్నావు కదా అన్నాడు కేశవుడు. ఈ మాటలకు జయమల్లు బిగ్గరగా నవ్వాడు. తరువాత కేశవుని వెంట పెట్టుకుని ఒక ఎత్తైన ప్రదేశానికి తీసుకుపోయి దిగువగా ఉన్న అడవికేసి చేయి చూపుతూ, జాగ్రత్తగా చూడు, ఎంతమంది రాజభటులు నీకోసం అడవిలో చెట్లు పుట్టలు గాలిస్తున్నారో అన్నాడు. కేశవుడికి అంతా చిత్రంగా ఉంది. జయమల్లు చెప్పిన దాంట్లో అబద్ధం ఏమీ లేదు. గుర్రాల మీద కొందరు, కాలినడకన కొందరు రాజభటులు అడవిలో చెట్టు చేమ పుట్టలు పొదలు వెతికి చూస్తున్నారు. అయితే ఇందాక మాంత్రికుడు నాకు కాలభైరవుడి కళ్లలో కనబడేలా చేసిందంతా ఒట్టి మాయన్నమాట అన్నాడు కేశవుడు. కాక మరేమనుకున్నావ్? నన్ను వింత మృగంగా మార్చి నీ దగ్గరకు పంపించింది వాడే. నిన్ను చిక్కుల్లో పడేలా చేసి ఈ కొండ మీదికి రప్పించుకున్నాడు. అందుకు నేను సహాయపడక తప్పలేదు. నీ కుడి భుజం మీద ఉన్న పుట్టుమచ్చ, పడగ విప్పిన సర్పం అతన్ని ఆనందంతో ఒళ్ళు మరిచేలా చేసింది. నీ ద్వారా మాత్రమే వాడు కోరుకున్న అపూర్వ శక్తుల్ని వశపరుచుకోగలడు. అందుకు నిన్ను ఉపయోగించుకోబోతున్నాడు, తెలిసిందా అన్నాడు జయమల్లు. ఏమిటా అపూర్వ శక్తులు? వాటి కోసం నాకెలాంటి పరీక్ష పెడుతున్నాడు అని అడిగాడు కేశవుడు. జయమల్లు చిరునవ్వు నవ్వి కేశవుడి కేసి చూస్తూ కొంచెం సేపు ఊరుకొని తరువాత అతడి రెండు చేతులు తన రెండు చేతుల్లోకి తీసుకొని, కేశవా, ఈనాటి నుంచి మనం స్నేహితులం. ఏదీ కూడా మన స్నేహాన్ని భగ్నం చేయలేదు. నువ్వు నేను కూడా ఈ బ్రహ్మదండి మాంత్రికుడి వల్ల ప్రమాదానికి లోను కాబోతున్నాం. కాని ఇద్దరం ఏకమయ్యి కలిసికట్టుగా ఉంటే వాడు మనల్ని ఏమీ చెయ్యలేడు. అంతేకాక వాడు సంపాదించాలని ప్రయత్నిస్తున్న అమానుష శక్తుల్ని మనమే సంపాదించవచ్చు. నిన్ను వాడు ఏ విధంగా ఉపయోగించుకోవాలని చూస్తున్నాడనే విషయం అని చెప్తూ జయమల్లు మాట పూర్తి చేయకుండానే కొండలో ఉరుమలాంటి పెద్ద ధ్వని పుట్టి కొండ అటూ ఇటూ నీటిలో పడవ ఊగినట్టు ఊగసాగింది. పెద్ద పెద్ద కొండరాళ్లు పల్లానికి జారసాగాయి. కేశవుడు జయమల్లు తాము నిలుచున్న రాయి పక్క నుంచి దూరంగా పరిగెత్తారు. అంతలో గుహలోపల నుంచి బ్రహ్మదండి మాంత్రికుడు కేకలు పెడుతూ బయటకు వచ్చి అడవికేసి చూస్తూ, కాలభైరవుడి అమోఘ శక్తి, నా మంత్ర ప్రభావం కొండ కుదురు దగ్గర నుంచి కదిలిపోతున్నది. కావాలంటే దీన్ని ఆకాశంలోకి పక్షిలాగా ఎగిరించగలను. అదిగో చూడండి, కొండ ఎక్కాలని చూసిన రాజభటులు ఏ విధంగా ప్రాణాలు అరచేతిన పెట్టుకుని పారిపోతున్నారో. నేను మంత్రించి వదిలిన కొండరాళ్లు వాళ్లను వెంటబడి తరుముతున్నాయో చూడు అన్నాడు.
కేశవుడు జయమల్లు కొండ దిగువకు చూశారు. మాంత్రికుడు చెప్పినట్టే రాజభటులు అశ్వాల మీద భూకంపం వల్ల అదురుతున్నట్టు ఊగిసలాడుతూ కొండ నుంచి పెద్ద పెద్ద రాళ్లు దొర్లి పల్లంలో ఉన్న అడవిలోకి వెళ్లి పడుతున్నాయి. వాటి తాకిడికి గుర్రాలెక్కి ఉన్న కొందరు రాజభటులు, కొందరు కాలిబంట్లు అడకత్తెరలో చిక్కిన వక్కల్లా నలిగిపోతున్నారు. బ్రహ్మదండి మాంత్రికుడు కేశవుడిని పరీక్షగా చూస్తూ తృప్తిగా తలాడించసాగాడు. కేశవుడు కొద్దిసేపు నిశ్చేష్టుడై ఆ భయంకర దృశ్యాన్ని చూసి తేరుకున్నంతలో బ్రహ్మదండి మాంత్రికుడు అట్టహాసం చేస్తూ, శిష్య, మన కేశవుణ్ణి మచ్చల సింహం గుహ ముందున్న ఏనుగుల కొలనులో స్నానం చేయించి తీసుకొనిరా. సూర్యాస్తమయం తర్వాత మనమందరం చేయవలసిన ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి అని అన్నాడు. బ్రహ్మదండి మాంత్రికుడి ఆజ్ఞ వింటూనే జయమల్లు కేశవుడి చెయ్యి పట్టుకుని అక్కడి నుంచి బయలుదేరాడు. అంతా నాకు అయోమయంగా ఉంది. ఇంత పెద్ద కొండను తన మంత్రశక్తి చేత ఈ బ్రహ్మదండిగాడు కదిలించగలిగాడంటే ఎలా నమ్మటం అనన్నాడు కేశవుడు. వాడు మంత్రశక్తి చేత భూకంపం తెప్పించాడంటే నేను నమ్మరు. నా అనుమానం కొండ కింద గంధకం లాంటి పదార్థమేదో ఉంది. ఆ కారణంగా కొండ అప్పుడప్పుడు అదరడం జరగొచ్చు. అలాంటి సమయాల్లో బ్రహ్మదండి అందుకు కారణం తన మంత్రశక్తే అని ప్రగల్భాలు పలుకుతున్నాడేమో. ఏది తేల్చి చెప్పడం కష్టం అనన్నాడు జయమల్లు. అప్పటికే ఇద్దరూ కొండ మీద పల్లంగా ఉన్న ప్రదేశంలో ఒక కొలను దగ్గరికి వచ్చారు. వాళ్లు కొలను దగ్గర సమీపిస్తూ ఉండగానే దాని అంచున ఉన్న గుహల్లో నుంచి సింహగర్జన వినిపించింది. ఆ వెంటనే జూలు ఆడిస్తూ ఒక సింహం గుహ నుంచి బయటకొచ్చి మరింత పెద్దగా గర్జన చేస్తూ ఒక రాతి మీదికి ఎగిరి నిలబడింది. ఇదే ఏనుగుల కొలను, ఆ మొరుగుతున్నదే మచ్చల సింహం అంటూ జయమల్లు పెద్దగా నవ్వాడు. అన్నీ వింతలే. ఈ సింహానికి ఆహారం చెయ్యడానికి బ్రహ్మదండి మాంత్రికుడు నన్ను ఇక్కడికి పంపలేదు కదా అనుకుంటూ కేశవుడు అనుమానంగా జయమల్లు కేసి చూశాడు. జయమల్లు తల పైకెత్తి మచ్చల సింహం కేసి చూస్తున్నాడు. సింహం కోరలు చాచి పంజా ఎత్తి కర్ణ కఠోరంగా గర్జించసాగింది. కేశవుడు సింహం కేసి ఓ క్షణకాలం పాటు పరీక్షగా చూశాడు. అది ఏ నిమిషాన్నైనా రాతి మీద నుంచి దూకి తన మీద దాడి చేస్తుందేమోనని అతడికి అనుమానం కలిగింది. కేశవుడు ఇలా ఆలోచిస్తూనే విల్లంబులు పైకెత్తి మచ్చల సింహం తలకు బాణాన్ని గురిపెట్టి అతడు వింటి తాడును బాగా లాగి బాణం వదలబోతున్న సమయంలో జయమల్లు ఓంకారి ఆంకారి మృగత్తై కట్టు అంటూ చప్పున కేశవుడి కేసి తిరిగి, ఏమిటి నువ్వు చేయబోతుంది? నీ బాణంతో సింహాన్ని చంపగలననే అనుకుంటున్నావా? నేను కట్టుమాత్రం వేసి దాని నోరు ముయ్యబోతున్నాను. అయినా ఇదే చూద్దాం, బాణం వదులు అన్నాడు పెద్దగా నవ్వుతూ. కేశవుడు బాణాన్ని సింహం తలకు గురిచేసి వదిలాడు. బాణం రివ్వుమంటూ పోయి దాని తలను తాకుతూనే గుర్రుమంటూ శబ్దం చేసి అంత దూరం గాలిలోకి ఎగిరి కొలను నీటిలో పడిపోయింది. చూసావా, నీ బాణం ఒకటి వృధా అయింది తప్ప సింహానికి చీమ కుట్టినట్టయినా లేదు. ఇది బ్రహ్మదండి మాంత్రికుడి పెంపుడి సింహం. ప్రపంచంలో ఎక్కడా లేని ఈ మచ్చల సింహాన్ని తనే సృష్టించాడని వాడు చెప్తూ ఉంటాడు. కాని నేను నమ్మను. వాడు మాంత్రికుడే గాని బ్రహ్మదేవుడు కాదు కదా. దీన్ని చిన్నపిల్లగా ఉన్నప్పుడే పట్టుకుని పైన ఏ చిరుతుపులి చర్మాన్నో కుట్టుంటాడని నా అనుమానం అన్నాడు జయమల్లు. అది అసంభవం. ఒక జంతువుకు మరో జంతువు చర్మాన్ని తెచ్చి కుడితే అది దాని శరీరంలో ఎలా కలిసిపోతుంది అన్నాడు కేశవుడు. అయితే ఒకటి చేసుంటాడు. ఇది చిన్నపిల్లగా దొరికినప్పుడే దాని శరీరాన్ని అక్కడక్కడ కాల్చుంటాడు. అవి మానిన తర్వాత మచ్చలై ఉంటాయి అన్నాడు జయమల్లు. అలా జరిగితే జరుగుండొచ్చు. ఈ చర్చంతా ఎందుకు? ఈ సింహం వల్ల నాకేమీ అపాయం లేదు కదా. ఆ మాట ముందు చెప్పు అని అన్నాడు కేశవుడు కొంచెం విసుగ్గా. అపాయమేం లేదు. ఎన్నేళ్లుగా మాంత్రికుడి శిష్యుడై ఉండి కూడా కనీసం మృగాలకైనా మంత్రకట్టు వేయలేననుకున్నావా? చూడు దాని జోరు ఎలా తగ్గిపోయిందో. ఇంకా సేపట్లో పిల్లిలాగా ఆ రాతి మీద బోర్ల పడుకుంటుంది అన్నాడు జయమల్లు. చూస్తుండగానే సింహం ఒక్కసారిగా గట్టిగా జూలు విదిలించి ఆవలిస్తున్నట్లుగా పెద్దగా నోరు తెరిచి బల్లిలాగా రాతిని అంటిపెట్టుకుని పడుకుంది. కేశవుడు జయమల్లు మంత్రశక్తికి ముగ్ధుడయ్యాడు. నిజంగా వీడు తనకు స్నేహితుడైతే బ్రహ్మదండి మాంత్రికుడి నుంచి ప్రమాదం లేకుండా తేలిగ్గా పారిపోవచ్చు అనుకున్నాడు. జయమల్లు ఏనుగుల కొలంలో దిగి బుడుంగు బుడుంగుమని మునుగుతూ, చూస్తావేం కేశవా, దిగు, స్నానం చెయ్యి, మన కోసం బ్రహ్మదండి కనిపెట్టుకునుంటాడు అని కేకలు వేశాడు. కేశవుడు విల్లంబుని కొలను ఒడ్డున పడవేసి కొలను నీటిలో దిగి స్నానం చేయసాగాడు. బహుశా తాను స్నానం చేసి శుచి అయిన తర్వాత మాంత్రికుడు తనను కాలభైరవుడికి బలివ్వాలని అనుకుంటున్నాడని అతడికి తోచింది. కేశవుడు తన సందేహాల గురించి జయమల్లును అడుగుదామనుకున్నాడు. కాని
జయమల్లు పొలంలో చాలా దూరం పోయి కేరింతలు చేస్తూ ఈతలు కొడుతున్నాడు. కేశవుడు మెల్లిగా ఈదుతూ అతన్ని సమీపించి తన భయాలను గురించి అడిగేందుకు పెదాలు కదిపేంత లోపల కొలనుకు ఆ వైపు నుంచి రాళ్ళు రప్పలు దొర్లిపోతున్న ధ్వని, ఆ వెంటనే ఏనుగుల గీంకారాలు వినిపించాయి. ఏనుగు మంద కొలనుకు వస్తున్నట్టుంది అన్నాడు కేశవుడు. దీని పేరే ఏనుగుల కొలను కదా, మరి ఇందులో స్నానాలు చేసేందుకు ఏనుగులు కాక ఇంకేమొస్తాయనుకున్నావు అన్నాడు జయమల్లు నవ్వుతూ. అలా అయితే మన త్వరగా ఇక్కడి నుంచి పారిపోవడం మంచిది. అవి వచ్చినప్పుడు మన వాటి కాళ్ల కింద తునాతునకలైపోతాం అంటూ కేశవుడు ఒడ్డుకేసి గబగబా ఈదసాగాడు. జయమల్లు కేశవుడి భయం చూసి పెద్దగా నవ్వాడు. చూస్తుండగానే 5-6 ఏనుగులు ఒకదాన్ని ఒకటి తోసుకుంటూ తొండాలతో కొలను పక్కనున్న చెట్ల కొమ్మలను అలవోకగా పట్టి విరుస్తూ కొలను ఒడ్డుకు వచ్చాయి. వాటిని చూస్తూనే జయమల్లు బుడుంగన నీటిలో మునిగి చప్పున పైకి వచ్చి పెద్దగా మంత్రం పఠిస్తూ ఇంత బురదను ఏనుగులకేసి విసిరాడు. ఆ మరుక్షణం ముందు వచ్చిన ఏనుగులు, వాటిని అనుసరించి వస్తున్న మరికొన్ని ఏనుగులు ఉన్న చోటునే కదలక మెదలక శిలలాగా అయిపోయాయి. చూసావా మన శక్తి అంటూ జయమల్లు కేశవుడికేసి పెద్ద కేక పెట్టి నిదానంగా ఈదుకుంటూ కేశవుడున్న చోటికి వచ్చాడు. కేశవుడికి కలిగిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. నిజంగానే జయమల్లు గొప్ప మాంత్రికుడు అనుకున్నాడతడు. కేశవుడి ఆలోచనలను పసికట్టిన వాడిలా జయమల్లు తలూపి నోరు వాయి లేని మృగాలను, పక్షులను లొంగదీసుకోగలగడం ఏమంత గొప్ప శక్తి కాదు. ఇలాంటి స్వల్ప శక్తుల్ని బ్రహ్మదండిగాడు చెయ్యి కాలు కదపకుండానే ప్రదర్శించగలడు. రాకాసిలోయలో ప్రవేశించి అక్కడున్న గొప్ప గొప్ప నిధుల్ని కొల్లగొట్టగల శక్తిని సంపాదించినప్పుడే మనం నిజమైన మంత్రవేత్తలం అవుతాం అన్నాడు. ఆ రాకాసిలోయ ఎక్కడున్నది అని అడిగాడు కేశవుడు. ఆ సంగతి తెలిస్తే ఇంకా కాపలా కాసేదేముంది, అది తెలుసుకునేందుకే కదా నేనింతకాలంగా బ్రహ్మదండిగాడిని సేవిస్తున్నాను అన్నాడు జయమల్లు. ఆ మాటలతో కేశవుడికి గురు శిష్యుల మధ్య వైరానికి కారణం ఏంటో అర్థమైపోయింది. ఆ రాకాసిలోయలో ఉన్న నిధులో లేక వాళ్ల అస్థికులో సంపాదించుకునేందుకు తను వాళ్లకు సాయపడాలన్నమాట. జయమల్లు పైబట్టతో ఒంటిని శుభ్రంగా తుడుచుకొని కేశవుడి వైపు తిరిగి త్వరగా కాని బయలుదేరదాం అని అన్నాడు. కేశవుడు కూడా ఆదరా బాదరా ఒళ్ళు తుడుచుకొని బిల్లంబులు తీసుకుని బయలుదేరాడు. జయమల్లు 2 అడుగులు వేసి చప్పున ఆగిపోయి, పాపం ఆ ఏనుగులు గొంతెండి చస్తే మనకే వస్తుంది అంటూ వెనుతిరిగి ఏదో మంత్రం చదివి, ఏయ్ గజరాజులు, ఇక మీరు కొలంలో దిగొచ్చు అంటూ అరిచాడు. ఎవరో ఆజ్ఞ ఇచ్చినట్టుగా ఏనుగులు గుంపుగా ముందుకు కదిలి కొలంలోకి దూకాయి. జయమల్లు అక్కడున్న ఒక చిన్న రాతిని చేతిలోకి తీసుకుని మచ్చల సింహానికేసి విసురుతూ, ఇక నువ్వు కూడా నీ కంఠఘోష ప్రారంభించు అని అరిచాడు. సింహం ఎగిరి రాతి మీద నిలబడి చెవులు దిబ్బలు పడేలా గర్జించడం మొదలుపెట్టింది. ఆ గర్జన వింటూనే కొలంలోని ఏనుగులు తొండాలెత్తి పెద్దగా గీంకారనాదం చేశాయి. నేను కొలనుకి స్నానానికి వచ్చిన రోజుల్లో అయితే ఇదే వరుస. ఆ ఏనుగులు, ఈ సింహం ఇలాగే గంటల తరబడి కవ్వించుకుని చివరకు వాటి దారిన అవే పోతాయి అన్నాడు జయమల్లు ఎంతో తృప్తిగా. జయమల్లు ధోరణి కేశవుడికి చిరాకు తెప్పించింది. తనకిక కొద్ది గంటల్లో మాంత్రికుడు వల్ల ప్రమాదం రాబోతుంది. జయమల్లుకేమో చీమ కుట్టినట్టయినా లేదు. మనిద్దరం ఈనాటి నుంచి స్నేహితులమని చెప్పావు. అయినా నాకు కలగనున్న ప్రమాదం నుంచి కాపాడేందుకు నువ్వు ఎలాంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా లేదు అన్నాడు కేశవుడు. జయమల్లు తలెత్తి కొండ పై భాగానికేసి చూశాడు. అక్కడ ఒక పెద్ద బండరాయిని ఆనుకుని బ్రహ్మదండి మాంత్రికుడు తనకేసి చూస్తూ ఉండడం అతడికి కనిపించింది. వెంటనే జయమల్లు కేశవుణ్ణి హెచ్చరిస్తూ, నువ్వంత పెద్దగా మాట్లాడుకో, వాడికి పాము చెవులు. నీకు ప్రమాదం కలగకుండా కాపాడ్డం నాకు ఎంతో అవసరం. రాకాసిలోయలో ప్రవేశించేందుకు అర్హుడెవరో బ్రహ్మదండిగాడితో పాటు నేను ఈ రోజునే తెలుసుకున్నాను. నీ భుజం మీద ఉన్న మచ్చ, పడగ విప్పిన పాము చూసిన తర్వాత వాడు ఎంత సంతోషపడ్డాడో చూసావు కదా. ఈ రాత్రి నీకు ఏదో శక్తిని ఆవహింపచేసి ఆ రాకాసిలోయకు వెళ్లే దారి, అక్కడ నిధి నిక్షేపాల సంగతి నీ చేత చెప్పిస్తాడు. ఆ వివరాలేవో తెలిసిన తర్వాత మనం వాణ్ణి మరో లోకానికి పంపిద్దాం, భయపడకు అన్నాడు. మనకంటే ముందే వాడు జాగ్రత్త పడి మనల్నే వాడు పరలోకయాత్ర చేయిస్తే ఆ సంగతి ఆలోచించావా అన్నాడు కేశవుడు అనుమానంగా. తరువాత ఏం జరుగుతుంది వచ్చే ఎపిసోడ్లో విందాం. ఈ కథ యొక్క తరువాత భాగాలు వినాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పటి వరకు విన్న కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి. మీ అభిప్రాయాలు తెలపాలనుకుంటే కామెంట్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.